Hey everyone, ఈరోజు మన టాపిక్ లూప్స్. ఫస్ట్ ఫర్ లూప్ అండ్ నెక్స్ట్ వైల్ లూప్. ఫర్ లూప్ ఏంటంటే ఫర్ లూప్ యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ ఓవర్ ఏ సీక్వెన్స్ ఎయిదర్ లిస్ట్, టపుల్ ఆర్ డిక్షనరీస్ ఆర్ సెట్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆల్సో. లూప్స్ అనేవి మనం ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ statements once for each item in a list. ఈ ఇటరేషన్లో మనం 1 by 1 ప్రింట్ అవుతాయి లూప్స్ యూజ్ చేశాక. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్రింట్ ఈచ్ ఫ్రూట్ ఇన్ ఏ ఫ్రూట్ లిస్ట్లో మనం లూప్స్ ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ ఈక్వల్ టు లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ యాపిల్, బనానా అండ్ కివి ఇవి తీసుకుందాం. ఇప్పుడు ఈ లూప్స్లో ఫర్ లూప్ యూజ్ చేసి మనం ప్రింట్ చేద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ దిస్ లిస్ట్ ఇన్ ఫ్రూట్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఎక్స్లోనే స్టోర్ అయి ఉంటాయి. ఫర్ ఎక్స్ ఇన్ వేరియబుల్ నేమ్ ఫ్రూట్స్. ఇది సింటాక్స్ లూప్స్కి. నెక్స్ట్ ప్రింట్ ఫ్రూట్స్. అదిగోండి 1 by 1 ఇటరేట్ అయ్యి సీక్వెన్స్లో మనకి ప్రింట్ అయ్యాయి లూప్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ త్రో స్ట్రింగ్స్లో మనం ఎలా లూప్స్ యూజ్ చేస్తాం. సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం బనానా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ చూద్దాము. ఫర్ ఎక్స్ ఇన్ బనానా తీసుకుందాము. బనానా. ఇప్పుడు ఈ బనానా 1 by 1 ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎక్స్. ఇప్పుడు బనానా 1 by 1 ప్రింట్ అయింది లూప్లో. ఇలా మనం ఒక స్ట్రింగ్ తీసుకొని లూప్లో ప్రింట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తామంటే లూప్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చి అది లూప్ అవుతున్నప్పుడు ప్రింట్ చేయడానికి మధ్యలోనే బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఆపేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకొని ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ అని ఒక లిస్ట్ తీసుకున్నాము. ఆ లిస్ట్లో ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఫ్రూట్స్. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫర్ లూప్. అండ్ తర్వాత ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు బనానా దగ్గర లూప్ అవుతున్నప్పుడు, అంటే బనానా దగ్గర లూప్ అవుతున్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు బనానా, అప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. బ్రేక్. ఇప్పుడు చూడండి, యాపిల్ అండ్ బనానా దగ్గర బ్రేక్ అయిపోయి చెర్రీ ప్రింట్ అవ్వలేదు. ఇలా మనం బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. స్టాప్ లూప్ బిఫోర్ ఇట్ హ్యాస్ లూప్డ్ త్రూ ఆల్ ఐటమ్స్. అన్ని ఐటమ్స్లోకి లూప్ చేసే లోపే బ్రేక్ స్టేట్మెంట్ అనేది స్టాప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్. అంటే లూప్ని స్టాప్ చేయకుండా కంప్లీట్గా ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. యాపిల్, బనానా అండ్ చెర్రీ ప్రింట్ అయింది. యాక్చువల్గా 2 times ప్రింట్ ఎక్స్ రాశాను. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం. యాపిల్ అండ్ చెర్రీ. ఎక్స్ ఈక్వల్ టు బనానా అని రాస్తే బనానా ఒకటి ప్రింట్ అవ్వలేదు, యాపిల్ అండ్ చెర్రీ ప్రింట్ అయ్యాయి. ఇదే కంటిన్యూ స్టేట్మెంట్. ఇట్ స్టాప్స్ ద లూప్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు బనానా. నెక్స్ట్ రేంజ్
రేంజ్ అనేది లూప్స్లో ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఫంక్షన్ తీసుకున్నాం. రేంజ్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను రేంజ్ ఎలా యూజ్ చేస్తాం అనేసి. ఇప్పుడు రేంజ్ 6 తీసుకున్నాం. ప్రింట్ ఎక్స్ 0 to 5 ప్రింట్ అయ్యాయి. రేంజ్ 6 అంటే 0 to 5. నెక్స్ట్ రేంజ్ 2 is to 6 అంటే 2 to 6 ప్రింట్, 2 to 5 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు 2, 30 and 3 తీసుకుందాం. 2 to 23 ప్రింట్ అయ్యాయి. మధ్యలో కొన్ని నంబర్స్ ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ 3, 4, 6, 7 అలా కొన్ని నంబర్స్ మిస్ అయ్యాయి కదా. అది ఎందుకంటే ఇంక్రిమెంట్ వల్ల సీక్వెన్స్ అనేది ఇంక్రిమెంట్ అయింది 3తో, అందుకని మనం అక్కడ 3 యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి 6. ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఎల్స్ ఎలా యూజ్ చేస్తారంటే లూప్స్లో, ఇప్పుడు ప్రింట్ ఎక్స్ రేంజ్ 6 అయినప్పుడు ప్రింట్ ఎక్స్, అది కాకపోతే ఎల్స్ ప్రింట్ ఫినిష్డ్. ఇప్పుడు 0 to 5 ప్రింట్ అయ్యి ఫినిష్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ యూజ్ చేయడం, ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం, దీన్ని నెస్టెడ్ లూప్స్ అంటారు. నెస్టెడ్ లూప్ ఇన్సైడ్ ఏ లూప్, లూప్ ఇన్సైడ్ ఏ లూప్ అనేది నెస్టెడ్ లూప్స్ యొక్క డెఫినిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుందాం. ఏడీజే ఈక్వల్ టు కొన్ని ఐటమ్స్ తీసుకుందాం, లైక్ రెడ్, బిగ్ అండ్ టేస్టీ. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ తీసుకుందాం ఫ్రూట్స్, ఇందులో కొన్ని ఐటమ్స్ ఇద్దాం, లైక్ యాపిల్, బనానా అండ్ చెర్రీ. ఇప్పుడు మనం ఫస్ట్ లిస్ట్కి ఒక లూప్ ఫర్ ఎక్స్ ఇన్ ఏడీజే. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ లిస్ట్కి ఇంకొక లూప్, ఈ ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఇదే నెస్టెడ్ లూప్స్. ఫర్ వై ఇన్ ఫ్రూట్స్, ఇది సెకండ్ లిస్ట్కి లూప్. ఇప్పుడు ప్రింట్ ఎక్స్ కామా వై రెండు ప్రింట్ చేస్తాం, అప్పుడు రెండు కలిపి ప్రింట్ అవుతాయి. లైక్ అదిగోండి, రెడ్ యాపిల్, రెడ్ బనానా, రెడ్ చెర్రీ, బిగ్ యాపిల్, బిగ్ బనానా, బిగ్ చెర్రీ, టేస్టీ యాపిల్, టేస్టీ బనానా అండ్ టేస్టీ చెర్రీ. అలా ఇదే నెస్టెడ్ లూప్స్ అంటే. నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్. పాస్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తారంటే, సపోజ్ ఫర్ ఎక్స్ ఇన్ 0, 1, 2 అని ఒక లూప్ తీసుకుందాము. లూప్ తీసుకొని పాస్ స్టేట్మెంట్ ఇచ్చాం, పాస్ అనేసి. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏం ఎర్రర్ రాదు. అక్కడ మనం సింటాక్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రన్ చేస్తే ఏం ఎర్రర్ రాదు, సింటాక్స్ ఇచ్చాం కదా. పాస్ స్టేట్మెంట్ యూజ్ చేయకుండా ఓన్లీ లూప్ రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అలాగా ఎక్స్పెక్టెడ్ ఫర్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 3 అనేసి. అదే పాస్ స్టేట్మెంట్ యూజ్ చేశాక మనకు అసలు ఎర్రర్ రాదు. అలా ఓన్లీ సింగిల్గా లూప్స్ని యూజ్ చేయకూడదు, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వైల్ లూప్స్ మన కాన్సెప్ట్. వైల్ లూప్స్ అంటే ఎగ్జిక్యూట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయ్యే వరకు వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వైల్ లూప్ వైల్ i
ఈజ్ లెస్ దాన్ 6 అంటే 1 to 6 తీసుకుందాం. I ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇండెక్స్ నెంబర్ 1 దగ్గర ఐని పెట్టాము. నెక్స్ట్ వైల్ 1 ఈజ్ లెస్ దాన్ 6, I ఈజ్ లెస్ దాన్ 6 అంటే 1 to 6 తీసుకున్నాము. ఇప్పుడు ప్రింట్ I. నెక్స్ట్ ఐని ఇటరేట్ చేసాం. I ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేసి అవుట్పుట్ మనకి 1 to 5 నెంబర్స్ వచ్చింది. ఎందుకంటే మనం 1 to 6 తీసుకున్నాము, 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు అదే ప్లేస్లో హలో అని ప్రింట్ చేస్తే 5 times హలో ప్రింట్ అవుతుంది, లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ వైల్ లూప్స్ ఎలా యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ ఐఏ యూజ్ చేద్దాం. అండ్ సపోజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏదో ఒక నెంబర్ దగ్గర స్టాప్ అయింది అనుకోండి, అక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇద్దాం. సపోజ్ ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర ఉన్నప్పుడు మనం బ్రేక్ చేసామనుకోండి, 3 దగ్గరే ఆగిపోతుంది. 1 2 3 దగ్గర ఆగిపోయింది అవుట్పుట్లో. అదే కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తే 3 తప్ప మిగతా నెంబర్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు అది కూడా చూద్దాం. కంటిన్యూ యూజ్ చేస్తే ఇటరేషన్ పైన ఇవ్వాలి. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అనేది కంటిన్యూ స్టేట్మెంట్ లాస్ట్లో ఉండాలి. ఇప్పుడు ప్రింట్ I. ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 3 కంటిన్యూ చేయాలి అండ్ ప్రింట్ I. 3 తప్ప మిగతావన్నీ ప్రింట్ అయ్యాయి. అక్కడ మనం 1 to 6 పైన 1 to 6 తీసుకున్నాం కాబట్టి అలా వచ్చింది. 0 to 6 తీసుకుంటే 1 to 5 నెంబర్స్ 6 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి, 3 తప్ప. నెక్స్ట్ వచ్చేసి ఎల్ స్టేట్మెంట్ ఇన్ వైల్ లూప్స్. వైల్ లూప్స్లో ఎల్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం, వైల్ I ఈజ్ లెస్ దెన్ 6 అండ్ ప్రింట్ I. అండ్ ఒక ఇటరేషన్ తీసుకుందాం. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. ప్లస్ 1 అంటే అది ఇటరేట్ అవుతూ ఉంటుంది 1 to 6 మనం ఇచ్చిన నంబర్స్ వరకు. ఎల్స్ ప్రింట్ I ఈజ్ నో లాంగర్ లెస్ దాన్ 6. ప్రింట్ అయ్యాక 1 to 5 నెంబర్స్ లాస్ట్లో అది ప్రింట్ చేయమని మనం కండిషన్ ఇచ్చాం. ఎల్స్తో ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రివర్స్లో ఎలా రాస్తాం వైల్ లూప్స్ని. ఫర్ సపోజ్ ఇప్పుడు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి, 5 to 1 నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి. దానికి మనం నంబర్స్ కూడా రివర్స్లో రాయాలి. I దగ్గర 5 అండ్ ఇక్కడ 1, లెస్ దాన్ సింబల్ని గ్రేటర్ దాన్ సింబల్లో పెట్టేసి ప్రింట్ I. అండ్ ఇటరేషన్ దగ్గర ప్లస్ బదులు I ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1 రాసి ప్రింట్ చేస్తే మనకి 5 to 1 నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. ఇలా మనం రివర్స్లో నెంబర్స్ని వైల్ లూప్స్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్ ఎలా చేస్తాం వైల్ లూప్లో. సపోజ్ మీకు టేబుల్స్ ఎలా ప్రింట్ చేస్తాం వైల్ లూప్లో, టేబుల్స్ ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. n ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఇంటీజర్ టైప్లో ఒక నంబర్ని ఇన్పుట్ చేయాలి అంటే అవుట్పుట్లోనే మనం నంబర్ని ఇన్పుట్ చేయడానికి ఆ సింటాక్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మన వైల్ లూప్ మనం రాద్దాం. I ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ I ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. ఎందుకంటే టేబుల్స్లో 1 to 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలి కాబట్టి ఆ కండిషన్ ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ n ఇంటూ I. నెక్స్ట్ మన ఇటరేషన్ ఇవ్వాలి. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అనేది. నెక్స్ట్ ప్రింట్ చేస్తే ఎంటర్ ఏ నెంబర్ అని వస్తుంది. ఇంటీజర్ టైప్లో మనం నెంబర్ ఎంటర్ చేసాం, 2 ఎంటర్ చేస్తే 2 టేబుల్ వచ్చింది. 2 టేబులే కాదు ఇంకా వేరే నెంబర్ ఏ నెంబర్ ఎంటర్ చేసినా ఆ ప్లేస్లో సపోజ్ మనం ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ దగ్గర 17 నెంబర్ ఎంటర్ చేస్తే 17 టేబుల్ ప్రింట్ అయింది 170 దాకా. ఇలా మనం మల్టిప్లికేషన్స్ ఆర్
టేబుల్స్ని మనం ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద నంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి? సపోజ్ నమ్స్ ఈక్వల్ టు 1, 4, 9 అలా ర్యాండమ్గా కొన్ని నంబర్స్ తీసుకుందాం. 10, 25, 36 ఇలా ర్యాండమ్గా కొన్ని నంబర్స్ సీక్వెన్స్లో కాకుండా మనం తీసుకుందాం. ఇప్పుడు వైల్ లూప్లో i is equal to 0 అండ్ వైల్ ఆఫ్ ఈ లెంత్ అంతా మనం ఎలా ప్రింట్ చేస్తామంటే లెంత్ సింటాక్స్ యూస్ చేసి. లాస్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నాను లెంత్ సింటాక్స్ ఎలా యూస్ చేయాలని. సపోజ్ ఇప్పుడు i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ నమ్స్. i 0 కన్నా 0 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద నంబర్స్. ఇలా మనం లెంత్ ఆఫ్ ద నంబర్స్ని ప్రింట్ చేస్తాం. చూడండి, ప్రింట్ నమ్స్ ఆఫ్ i అండ్ మన ఇటరేషన్ i is equal to i+1 అండ్ ఇప్పుడు మన లెంత్ ఆఫ్ ద నంబర్స్ 36 దాకా ప్రింట్ అయిపోయాయి. ఇలా మనం లెంత్ ఆఫ్ ద నంబర్స్ని సింటాక్స్తో యూజ్ చేస్తాం బికాస్ ఆఫ్ యూజింగ్ లెంత్ సింటాక్స్ ఇన్ వైల్ లూప్స్. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ద నంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. సపోజ్ i is equal to 1, సమ్ is equal to 0 తీసుకుందాం. వైల్ లూప్ యూజ్ చేద్దాం. ఇప్పుడు వైల్ i is less than 5, సమ్ ఆఫ్ ద 5 నంబర్స్ యూజ్ చేద్దాం. సమ్ ఆఫ్ ద 5 నంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 + 5 ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది, దాని ఆన్సర్ 15 అని. ఇప్పుడు ఇటరేషన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అండ్ i ఈజ్ ఈక్వల్ టు i+1. ఇప్పుడు ప్రింట్ చేస్తే వైల్ లూప్ని విల్ గెట్ 15. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ని వైల్ లూప్స్లో ఎలా ప్రింట్ చేస్తాం. సపోజ్ i is equal to 1 అండ్ వైల్ లూప్లో 10 నెంబర్స్ వరకు తీసుకుందాం. i is less than or equal to 10 అనేసి. ఇప్పుడు ఇఫ్ ఈవెన్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేస్తాం? మాడ్యులస్ ఆఫ్ 2 is equal to 0 అవన్నీ ఈవెన్ నెంబర్స్. మాడ్యులస్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 0 అవన్నీ ఆడ్ నెంబర్స్. అలానే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ 2 is equal to 0 ప్రింట్ ఈవెన్, i ఈజ్ ఈవెన్. అండ్ ఎల్స్ నాట్ ఈక్వల్ టు అయితే ప్రింట్ ఆడ్ అనేది. ఎనీథింగ్ విచ్ ఈజ్ మల్టిపుల్ బై 2 ఈజ్ ఈవెన్ నెంబర్. అలా మనం మాడ్యులస్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అక్కడ i మాడ్యులస్ ఆఫ్ 2 తీసుకోవాలి, ఎందుకంటే i మనం 1 to 10 తీసుకున్నాం కదా. 1 to 10 నెంబర్స్లో మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అయితే మనకి ప్రింట్ i ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అని వస్తుంది. అండ్ ఇటరేషన్ మనం వైల్ లూప్ కింద తీసుకోవాలి, i ఈజ్ ఈక్వల్ టు i+1 అని. చూడండి, అక్కడ 1 ఈజ్ ఆడ్, 2 ఈజ్ ఈవెన్, 3 ఈజ్ ఆడ్, అలా మనకి 11 నెంబర్స్ వరకు ప్రింట్ అయ్యాయి. ఆడ్ అండ్ ఈవెన్ ఒకే దగ్గర ప్రింట్ అయిపోయాయి. సపోజ్ 9 తీసుకుంటే చూడండి, 10 నెంబర్స్ ఆడ్ ఈవెన్ ఆడ్ అనేది మొత్తం